అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పిలుపు మేరకు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోన ఈ విద్యుత్ ఛార్జీలపైన ధర్నా అనే కార్యక్రమం చేపట్టడం నిజంగా హాస్యాస్పదం. ఎందుకంటే ఛార్జీలను పెంచిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికే దాదాపుగా ఈ 2019 నుంచి 24 వరకు దాదాపుగా 10 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారాయన. 2 ఏళ్ల క్రితమే ఈ పెంచిన జగన్మోహన్ రెడ్డి వేయాల్సిందనమాట. ఇప్పుడు ఏదైతే వాళ్ళు పెంచారు అని చెప్పి ఆరోపిస్తున్నారో, ఆ విద్యుత్ ఛార్జీలను 2 ఏళ్ల క్రితమే ఆయన పెంచాలని చెప్పి ప్రతిపాదనలు పంపి, ఎలక్షన్స్ వస్తున్నాయి అని చెప్పి ఇప్పటి వరకు కామ్‌గా ఉండి స్టార్ట్ చేశారు. ఎలక్షన్ వరకు కామ్‌గా ఉండి స్టార్ట్ చేశారు. ఇప్పుడు ట్రూప్ అప్ ఛార్జీలని చెప్పి పెంచడం వల్ల అది టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వం పెంచిందని చెప్పి గగ్గోలు పెట్టడం అనేది నిజంగా జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి. తనే దొంగ, బట్ బయట వాళ్ళను దొంగ దొంగ అని పిలవడం ఎంత మేరకు కరెక్ట్ అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ ఛార్జీలను పెంచారు. అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాం, పిచ్చి తుగ్లక్ ఏ విధంగా అయితే ఉన్నాడో దానికి తీసిపోని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్నారు. అంటే తన పెంచిన ఛార్జీలను తన వాళ్ళతో ఇప్పుడు ధర్నాలు చేయించడం అనేది ఒక పిచ్చి తుగ్లకి మాత్రమే సాధ్యమవుతుంది. అదే ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పని. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇచ్చి గౌరవిస్తే ఆయన చేసినటువంటి అరాచకాలను, ఆయన చూపించినటువంటి అరాచకాలను అన్నీ కూడా విసిగెత్తి ప్రజలు ఈసారి షాక్ ఇచ్చారు. అదేమీ తెలుసుకోకుండా మరి 6 నెలల కాలంలోనే 151 సీట్ల నుంచి కోల్పోయి 11 సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం ఇప్పుడు ప్రజల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతుంటే, అనవసరమైన వాటి విషయాల్లో ప్రజలను మభ్యపెట్టి విద్యుత్ ఛార్జీలు పెంచారని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఈరోజు విద్యుత్ ఛార్జీల పైన రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించడం అనేది సిగ్గుచేటు. ఎందుకంటే 2019 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి కోల్పోయే నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అప్పగించారు. 5 ఏళ్లలో అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎన్నో కరెంటు అంటే బయటవి కొనేటట్లు చేసుకున్నారు. అంటే ఇంతకు ముందు ఛార్జీలను మనమే కరెంటు ఉత్పత్తి చేసుకునేటట్లు చంద్రబాబు నాయుడు కాలంలోనే ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే కావాలనే ప్రజలకు ఈ కరెంటు కావాలి, ఈ విద్యుత్ కావాలని చెప్పి ఎక్కువగా పెట్టి రూ. 5 దాన్ని రూ. 15 పెట్టి ఆయన విద్యుత్తును కొనుగోలు చేసి ఎక్కువగా ప్రజల పైన భారం వేసినటువంటి ఘనుడు ఎవరైనా ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే విద్యుత్ ఉత్పత్తికి మారు పేరైనటువంటి ఏపీ జగన్మోహన్ రెడ్డి కాలంలో సర్వనాశనం అయిపోయింది. ఏపీ జెన్కో ఒకప్పుడు ఎంత బాగా పనిచేస్తుందంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అది సర్వనాశనం అయిపోయింది. ప్రజల విద్యుత్ అవసరాలు నెరవేర్చే పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి విచ్చలవిడిగా తన వాళ్లతో అసమ్మధీయులతో అధిక రేట్ల విద్యుత్ కొనుగోలు చేసి విద్యుత్ రంగాన్ని నాశనానికి పునాది వేశాడు. అదేవిధంగా జెన్కో విద్యుత్ ప్లాంట్ల ద్వారా యూనిట్కి రూ. 5 వస్తుంది. దానిని కాదని కమిషన్ కోసం బహిరంగ మార్కెట్లోన యూనిట్ 8 నుంచి రూ. 14 వరకు కొనుగోలు చేశారు. ఇది ప్రజలందరూ కూడా జాగ్రత్తగా వినవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాయ మాటలు చెప్పి మళ్ళీ ప్రజల్లోకి ఏ విధంగా రావాలి, ప్రజల మనసు ఏ విధంగా గెలుచుకోవాలి. ఎందుకంటే ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం ఈ 6 నెలల కాలంలోన ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేస్తున్నటువంటి వాటిని వాళ్ళ మాయ మాటల్ని తిప్పికొట్టి వాళ్ళ వరకు తీసుకోవాలనే ఏకైక ఉద్దేశంతోన జగన్మోహన్ రెడ్డి గారు వారానికి ఒకటి తీసుకొని ధర్నాలు చేయడం అనేది సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్తును ఎడాపెడా కొనుగోళ్లు చేసి ప్రజలపైన భారాన్ని వేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 21, 22 ఏపీఈఆర్సీ అప్రూవ్ చేసినటువంటి ట్రూ అప్ ఛార్జెస్ 3082 కోట్ల జగన్ రెడ్డి హయాంలోనే వేసి ప్రజల రక్తం తాగాడు. అదేవిధంగా
2022-23 ఏపీఈఆర్సీ అప్రూవ్ చేసిన ట్రూ అప్ ఛార్జెస్ 6,073 కోట్లు. 2023-24 ఏపీఈఆర్సీ అప్రూవల్ కోసం పంపిన ట్రూ అప్ ఛార్జెస్ సుమారు 11,000 కోట్లు. అంటే పైన పేర్కొన్న 22-23, 23-24 సంవత్సరాల కాలంలో ఈ 2 ఏళ్ల ఛార్జీలను ప్రజలపై భారం మోపాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. దీన్నే ఏదైతే 11,000 కోట్లు, ఏదైతే 6,073 కోట్లు పెంచాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదనలు పంపాడో వాటిని ఈఆర్సీ ఇప్పుడు వాటిని ఆమోదం తెలిపింది. అంటే ప్రజలు బాగా వినాలి. ఈ 2022-23 ట్రూ అప్ ఛార్జెస్ 6,073 కోట్లు. అదేవిధంగా 2023-24 ట్రూ అప్ ఛార్జెస్ 11,000 కోట్లు వేసి అప్పుడు ఈఆర్సీకి పంపడం ఏదైతే పంపించిందో జగన్మోహన్ రెడ్డి పంపించిన దాన్నే ఇప్పుడు ఈఆర్సీ దాన్ని ఆమోదం తెలిపి ఇచ్చింది. అంటే ఇప్పుడు పెంచిన ఛార్జీలు చంద్రబాబు నాయుడు హయాంలోన ఎన్డీఏ హయాంలో పెంచినవి కాదు. కేవలం జగన్మోహన్ రెడ్డి అంతకు ముందు పెంచిన ఛార్జీలను మాత్రమే ఇప్పుడు ఈఆర్సీ ప్రతిపాదించింది. అంటే దీని అర్థం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఛార్జీలను పెంచేసి ఇప్పుడు ఆయనే ధర్నాలు చేయడం అనేది రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సిన సత్యం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ బకాయిల పైన విద్యుత్ ఛార్జీల పెంపు అనేది ఎంత ఉందంటే వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం 32,166 కోట్లుంటే విద్యుత్ సంస్థలపై పెరిగిన అప్పులు 49,596 కోట్లు. అంటే టోటల్గా 81,768 కోట్లు జగన్ అవినీతి వలన, జగన్ అసమర్థత వలన జరిగిన నష్టం. అదేవిధంగా 2019-24లోన విటిపిఎస్ కృష్ణపట్నం ధర్మ ప్లాంట్ల ఏర్పాటులో జాప్యం వలన ఈ నష్టం ఎంత ఉందంటే 12,818 కోట్లు. పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ ప్రాజెక్టు జాప్యంతో నష్టం 4,737 కోట్లు. స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లతో నష్టం 2,691 కోట్లు. ఏడాదికి 7,000 మెగావాట్ల సోలార్ పవర్కి నష్టం 385 కోట్ల నష్టం. వీటన్నిటిపైన అప్పులపై వడ్డీ భారం 10,892 కోట్ల నష్టం. ఏపీ డిస్కిమ్లో ఏపీపీడీసీఎల్ నిర్వహణ వైఫల్యంతో నష్టం 9,618 కోట్లు. జెన్కో ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి తగ్గించడం వల్ల నష్టం 3,135 కోట్లు. టోటల్గా 47,741 కోట్లు. పైన దీన్ని కలుపుకుంటే ఆంధ్రప్రదేశ్లోన 1,29,503 కోట్ల జగన్ అవినీతి వలన, జగన్ అసమర్థత వలన మనకు నష్టం వాటిల్లింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏమంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు 2019-24 చేసిన విధవ పని వలన, ఆయన అసమర్థత వలన, ఆయన అసమర్థతతో అవినీతితో జరిగిన నష్టం మనకు ఎంత ఉందంటే 1,29,503 కోట్లు ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకురాకపోతే నిజమే ఎన్డీఏ ప్రభుత్వం పెంచిందని ఒక భావన ప్రజల్లో వస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఆయన చేసిన అవినీతి పాలనను మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతోన ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా నిన్న సాయి ప్రసాద్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఈ విద్యుత్ దానిపైన, అదేవిధంగా ఎమ్మెల్యే గారి పైన, అదేవిధంగా మా పైన కూడా మాట్లాడడం జరిగింది. కానీ నేను ఆదోని ప్రజలకు ఒకటి నేను తెలియజేసుకుంటున్నాను. అయ్యా సాయి ప్రసాద్ రెడ్డి గారు, మేము ఇప్పటికీ కూడా మీరు మాజీ ఎమ్మెల్యే అయినా కూడా మేము గౌరవంగా మిమ్మల్ని గారు అని పిలుస్తున్నాం. కానీ మీ ప్రెస్ మీట్ మొత్తం చూసాం మేము. మీరు ఎక్కడ కూడా ప్రజెంట్ ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ పార్థసారథి గారిని గారు అని మాత్రం పిలవాలి. ఎందుకు అంటే బీసీ అతను ఎమ్మెల్యే అయినందుక ఎక్కడ చాలా మొత్తం టోటల్గా ప్రెస్ మీట్ అంతా చూసినా కూడా పార్థసారథి అంటే ప్రజాప్రతినిధి అంటే మీకు గౌరవం లేదా? వైసీపీ వాళ్లకు గౌరవం లేదా? నిజంగా మాకు బాధ వేసింది. ఒక బీసీగా
ఒక బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా మేము అడుగుతున్నాం మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారిని. అయ్యా! ఎందుకు ఇంత కక్ష సాధింపు? అంటే బీసీలు ఎదగకూడదు, ఎస్సీలు ఎదగకూడదు, ఎస్టీలు ఎదగకూడదు, ముస్లిం మైనారిటీ ఎదగకూడదు అనేదేనా మీ పంత? ఇప్పటికైనా మారండి. ఆయన ఎమ్మెల్యే. ఆయన ఆదోనికి ప్రజాప్రతినిధి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటారు. మనం ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన కనీస గౌరవాన్ని ఇవ్వవలసిందిగా నేను ఈ సందర్భంగా ప్రెస్ మీట్ సందర్భంగా నేను ఆయనకు సాయిప్రసాద్ రెడ్డి గారికి నేను విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే మీ మనసులో ఎంతున్నా కూడా కంపల్సరీగా మనం ప్రజాప్రతినిధి అయినప్పుడు గౌరవం ఇవ్వాల్సిన అవసరం, బాధ్యత మన పైన ఉంది అని చెప్పి. ఎందుకంటే మీరు పెద్దవాళ్ళు. మీరు వయసులో కూడా చాలా పెద్దవాళ్ళు. ఇలా మాట్లాడడం అనేది భావ్యం కాదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే బీసీ వ్యక్తి ఒక ఎమ్మెల్యే అయినందుకే మీరు ఇంత చులకనగా మాట్లాడతారా అని మాకు చాలా బాధేసింది. ఒక బీసీ మహిళగా, ఒక బీసీ ప్రజాప్రతినిధిగా, అంటే ప్రజల నుంచి వచ్చిన దానిగా నేను చాలా బాధపడుతున్నాను. అదేవిధంగా మీరన్నారు ఆదోని డెవలప్‌మెంట్ ఏం జరిగింది అనేది. ఆదోని డెవలప్‌మెంట్ ఏం జరిగిందనేది మీరు చూడండి. నిజంగా మీకు కళ్ళుంటే చూడండి. ఎందుకంటే 5 సంవత్సరాల కాలంలో మేము ఛాలెంజ్ చేస్తున్నాం. గత 5 సంవత్సరాల కాలంలో ఎక్కడైనా మీరు ఒక వర్క్, ఒక రోడ్డు ఏసారా? 44 గ్రామాల్లో ఏ రోడ్డైనా ఏసారా? మీకు అమౌంట్ వచ్చిందా? గ్రామ పంచాయతీలకు అమౌంట్ వచ్చిందా? మీ సర్పంచులను అడగండి, మీ ఎంపీటీసీలను అడగండి, మీ జెడ్పీటీసీని అడగండి, మీ ఎంపీపీలను అడగండి. అదేమీ లేకుండా ఈరోజు మా ఎమ్మెల్యే గారు డాక్టర్ పార్థసారథి గారు 6 నెలల కాలంలోన 4.5 కోట్ల వర్క్స్ తీసుకొచ్చి ఈరోజు పెట్టిన ఘనత మా డాక్టర్ పార్థసారథి ఎమ్మెల్యే గారిది. కాబట్టి నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను. మీరు కుళ్ళు కుతంత్రంతోనే మాట్లాడొద్దండి. ఈరోజు 4.5 కోట్లు 44 గ్రామాల్లో ఆల్మోస్ట్ చాలా చోట్ల కూడా వర్కులు జరుగుతున్నాయి. రోడ్లేస్తున్నారు. మీ 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రోడ్డు కూడా వేయలేదు. ఏ ఒక్క సర్పంచ్ గాని డబ్బులు వచ్చిన లేదు. మీ హయాంలోనే చాలా స్టేట్ వైడ్‌గా గాని, జిల్లా వైడ్‌గా గాని, నియోజకవర్గాల వారీగా గాని సర్పంచులు ధర్నాలు చేశారు. మా డబ్బులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళిపోయారు, వేరే రకంగా ఖర్చు పెట్టారని చెప్పి ధర్నాలు చేశారు. మీరు ఎలా అంటున్నారు? మా ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారైతేనే, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారైతేనేమి, ప్రధానమంత్రి గారైతేనేమి, వీళ్ళందరి ఆధ్వర్యంలో 326 గ్రామాల్లోన ప్రతి చోట వర్క్స్ జరుగుతున్నాయి. ప్రతి చోట కాల్వల డ్రైనేజీల వర్క్స్ జరుగుతున్నాయి. రోడ్లు బాలేకపోతే అదేవిధంగా ఆర్ఎండ్బి దగ్గర నుంచి కూడా రోడ్లు ఇమ్మీడియట్‌గా చేయండి. గుంతల రోడ్లున్నాయి. ఏపీ స్టేట్ వైడ్‌గా కూడా రేపు జనవరి 15వ తారీఖు లోపల ఏ గుంతలు కూడా కనిపియకూడదని చెప్పి మా ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. ఏ ఒక్క గుంత కనపడినా మీ అసమర్థత అనుకుంటానని చెప్పి. ఇది పాలన అంటే. అంతేగాని జగన్మోహన్ రెడ్డి పాలన ఒకసారి చూడండి. ఎన్ని మీమ్స్ వచ్చాయి మీ పాలనలోన. ఒక బస్సు వస్తే ఆ బస్సులోన మహిళ వస్తే ఈజీగా డెలివరీ అయిపోతుందనే ఒక మీమ్స్ కూడా చాలా మంది కూడా ట్రోల్ చేశారు. ఎలా ఉన్నాయి మీ హయాంలోన రోడ్లు? అంటే ఎంత దారుణంగా మీరు ప్రజల్ని వంచిస్తున్నారు సాయిప్రసాద్ రెడ్డి గారు. మీరా మాట్లాడేది? డెవలప్‌మెంట్ గురించి మీరా మాట్లాడేది? ఒక్క 2 సంవత్సరాలు ఓపిక పట్టండి. ఆదోని చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే అన్నిటికీ రోడ్లన్నీ ఏసి చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వమన్నా, జనసేన ప్రభుత్వమన్నా, బీజేపీ ప్రభుత్వమన్నా ప్రజల కోసం, ప్రజల కొరకు మేము పనిచేసే వాళ్ళం. అంతే తప్ప మా కోసం పనిచేసే వాళ్ళం కాదు. మీలాగా మీరు మాజీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు. మీరు 5 సార్లు ఎమ్మెల్యే అయినారు అని అంటున్నారు. 5 సార్లు పోటీ చేశాం, 3 సార్లు గెలిచామని అంటున్నారు. మీకు ఆ మాత్రం తెలీదా? ఎప్పుడు ఏ వర్క్స్ వచ్చాయనేది? మీరు తీసుకొచ్చినవన్నీ గురించి కూడా చెప్తారు 100%. ఇంకొక మాట కూడా అన్నారు. అమ్మ గుడిసె కృష్ణమ్మ చిట్టా విప్పుతానని. 100% విప్పుతానండి చిట్టా. కొద్దిగా టైం ఇవ్వండి. ఎందుకంటే మేము 6 నెలలైంది అధికారంలోకొచ్చి. ప్రజలు కూడా ఇప్పుడిప్పుడు భయం వీడి ధైర్యంతో ముందుకు వస్తున్నారు. అంతకుముందు మీరు చేసిన అవినీతి, అదేవిధంగా కబ్జాలు అవన్నీ కూడా ఇప్పుడిప్పుడు ప్రజలొచ్చి మాతో చెప్పుకుంటున్నారు కాబట్టి వెయిట్ చేయండి.
వెయిట్ అండ్ సీ. 100% మీకు మేము చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. చిట్టా విప్పుతాం. 100% చిట్టా విప్పుతాం. ఇది నా ఒక్క వాయిసే కాదు. మా అందరి వాయిస్. మా ఉమ్మడి ప్రభుత్వం వాయిస్ ఇది. కాబట్టి దాంతో పాటు ఇంకొకటి గూడా. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మేము ఎవరిని తీసేయలేదు. 2019 నుంచి 24 వరకు మిడ్ డే మీల్స్ అయితేనేమి ఇంకేది గాని మేము పద్ధతి ప్రకారం పోయారంట. మీరా పద్ధతి ప్రకారం చెప్పేది? ఎందుకయ్యా సాయిప్రసాద్ రెడ్డి గారు అలా మాట్లాడుతున్నారు? మీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే 2019లోన వచ్చిన వెంటనే ఒక్క రోజు కూడా కాకుండా మా మిడ్ డే మీల్స్ చేసిన వాళ్ళు ఎంతోమంది తట్టాబుట్టాలు బయటికి ఇసిరేశారు. ఎంతోమంది డీలర్ షాపుల్ని క్లోజ్ చేసి పంపించారు. ఎంతోమంది ఆర్పీలు తీసేసిన ఘనత మీది. ఎంతోమంది బుక్ కీపర్లని ఆఫీస్ నుంచి వెళ్ళగొట్టిన ఘనత మీది. ఎంతో మంది ఫీల్డ్ అసిస్టెంట్లను రాజీనామా చేపించిన ఘనత మీది. మీరే చెప్పేది. ప్రజలందరూ చూస్తున్నారయ్యా సాయిప్రసాద్ రెడ్డి గారు. ప్రజలందరూ చూస్తున్నారు. మీరు ఏదో గట్టిగా మాట్లాడితే భయపడిపోతారనేది కాదు. నిజంగా ఆదోనికి స్వేచ్ఛ వచ్చింది. 100% మా చంద్రబాబు నాయుడు గారు హయాంలోన, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హయాంలోన స్వేచ్ఛ వచ్చింది. ప్రజలందరూ కూడా స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నారు ఈరోజు. ఆదోని ప్రశాంతంగా ఉంది. 100% ఈ ఎన్డీఏ ప్రభుత్వంలోన డెవలప్మెంట్ చేస్తున్నారు అనేది ప్రజలకు నమ్మకం కలిగింది. మా ఎమ్మెల్యే గారు నిజంగా మీకు ఇప్పుడు తెలీదు. ఒక్క 6 నెలలు, ఇంకొక 6 నెలలు ఓపిక పట్టుకోండి. ఇప్పుడు 6 నెలలు ఓపిక పట్టున్నారు కదా, ఇంకొక 6 నెలలు ఓపిక పట్టుకోండి. ఖచ్చితంగా నిధులు ఏరులై పారుతాయి డెవలప్మెంట్ కోసం. ఎన్నో నిధులు ఈరోజు డ్రైనేజీల కోసం, రోడ్ల కోసం చాలా చాలా కోట్లల్లో విడుదల చేస్తున్నారు మా ఎమ్మెల్యే గారు. కాబట్టి మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా మాజీ ఎమ్మెల్యేగా మీరు హాయిగా విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. ఇంకా మీ కబ్జాలకు, మీ హయాంలో జరిగిన కబ్జాల గురించి, మీ కొడుకు హయాంలో జరిగిన కబ్జాల గురించి చెప్పుకోపోతే చాలా ఉంది. అవేమి కూడా మేము చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు ఏ డిపార్ట్మెంట్లోన మీరు ఏం చేశారు, ఎంత అవినీతి చేశారు అనేది ప్రజలందరూ కథలుగా ఇన్ని సంవత్సరాలుగా చెప్పుకున్నారు. కాబట్టి మీరేం భయపడాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా మేము వెలికి తీసే బాధ్యత మేము తీసుకున్నాం. ఎందుకంటే మా వాళ్ళు ఇప్పుడిప్పుడే మా కార్యకర్తలకి మిడ్ డే మీల్స్, అదేవిధంగా బుక్ కీపర్స్ అదే విధంగా ఇప్పించే పనులు బిజీగా ఉన్నాము. కాబట్టి మీ చిట్టా ఇంకా విప్పలేకపోతున్నాం. 100% మీ చిట్టా విప్పుతామని చెప్పి మీకేం తొందర లేదు, బాధపడొద్దండి. మీరు డైలీ మేమంతా మీ కల్లోకి వస్తున్నామేమో. మా ఎమ్మెల్యే గారు అయితేనేమి, అదేవిధంగా మిగతా నాయకులు అయితేనేమి, ఎందుకు వీళ్ళు ఇంకా నా గురించి చెప్పట్లేదనే కల్లోకి వస్తున్నామేమో మాకు తెలియదు. కానీ 100% మీ అవినీతిని బట్టు బయలు చేసి తీరుతాము. ఎందుకంటే మొన్ననే మా ఎమ్మెల్యేతోన లోకేష్ గారు కూడా అన్నారంట, 352 సర్వే నంబర్ గురించి ఏమైంది అని చెప్పి అడిగారని చెప్పి మా ఎమ్మెల్యే గారు అన్నారు. కాబట్టి మేం కాదు, మా లోకేష్ గారు కూడా 352 సర్వే నంబర్ మర్చిపోలేదని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. కాబట్టి నేను ఆదోని ప్రజలందరికీ మేము తెలియజేసుకునేది ఒకటి, ఖచ్చితంగా టీడీపీ, బీజేపీ, జనసేన హయాంలోన ఆదోని డెవలప్మెంట్ అంటే ఏంటో చూపిస్తాం. ఎందుకంటే గ్రామాల్లోన ఈరోజు ఎక్కడ చూసినా అసలు డెవలప్మెంట్ ఇంత దూరంగా ఉందా, ఎక్కడో మూలపడిన గ్రామాల అని చెప్పి మాట్లాడుకునే స్థాయి నుంచి ఇంత బాగున్నాయా అనే స్థాయికి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. కేవలం 6 నెలల్లోనే 4.5 కోట్ల నిధులు తెచ్చిన ఘనత మా ఎమ్మెల్యేది, మా ఉమ్మడి ఎమ్మెల్యేది. మేమందరం ఇక్కడ టీడీపీ అయితేనేమి, బీజేపీ అయితేనేమి, జనసేన అయితేనేమి అందరం కూడా కలిసికట్టుగా ఈరోజు ఆదోనిని డెవలప్మెంట్ చేసి చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మీ జగన్మోహన్ రెడ్డి మాట తప్పడు మడమ తిప్పడు అన్నాడు. అయ్యా, అదే మాట తప్పడు మడమ తిప్పడు అనే వ్యక్తి 2000 పెన్షన్ నుంచి 3000 పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకుంటే మేము కేవలం ఒక్క రోజు 3000 పెన్షన్ నుంచి 4000 పెన్షన్కి మార్చిన ఘనత మా ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు గారు అంటేనే డెవలప్మెంట్. ఒక హైదరాబాద్లోన ఈరోజు చూడండి, ఒక ఫారిన్ లో ఉన్నట్టుంటుంది. హైదరాబాద్ ఎల్లు చూసే వాళ్ళు చూడండి, ఒక ఫారిన్ లో నైట్ చూస్తే జిగేల్ అనుకుంటూ ఒక ఐటీ డెవలప్మెంట్ ఎలా చేశాడు. 100% ఇప్పుడు కూడా
అమరావతి మన రాజధానిని డెవలప్మెంట్ చేసి చూపిస్తాం. అదేవిధంగా పోలవరాన్ని కూడా మా ఈ హయాంలోనే కంప్లీట్‌గా పూర్తి చేస్తాం. ఎందుకంటే ప్రజలు మాకు ఇంకొక అవకాశం 2019, 24 ఇచ్చింటే ఈ పాటికే అమరావతి పూర్తిగా అయ్యుండేది. బట్ ప్రజలకు కూడా తెలిసిపోయింది. అభివృద్ధి చేసేది ఎవరు? చే చేయలేనిది ఎవరనేది ప్రజలకు పూర్తిగా తెలిసింది కాబట్టి, ఇంకా ఖచ్చితంగా మేము ఒక 25 సంవత్సరాలు అధికారంలో ఉండి, ఈ అమరావతి అనేది ప్రపంచంలోనే ది బెస్ట్ క్యాపిటల్‌గా పెట్టి, మా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలోన, హయాంలోన, పవన్ కళ్యాణ్ గారి సహకారంతోన, మోదీ గారి సహకారంతో చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి వైసీపీ వాళ్ళు తొందరపడాల్సిన అవసరం ఏముంది? 100% మీ దగ్గరకు తొందరలోనే వస్తాం. మీ చిట్టాలన్నీ విప్పుతాం. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా కబ్జాకి గురైన బాధితులందరూ కూడా మా దగ్గరకొస్తున్నారు. మా ఎమ్మెల్యే గారి దగ్గరకొస్తున్నారు. టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళ దగ్గరకొస్తున్నారు కాబట్టి అట్లాంటిది ఏం భయపడాల్సిన అవసరం లేదు. తొందరలోనే మీ చిట్టా విప్పుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ప్రజలందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే విద్యుత్ దరిద్రంగా తయారైంది కాబట్టి ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళ మాయ మాటలకి మీరు ఇది అవ్వాల్సిన అవసరం లేదు. 100% చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు ఆధ్వర్యంలోన ఆంధ్రప్రదేశ్ డెవలప్‌మెంట్ అయితుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నా కృతజ్ఞతలు. యాక్చువల్‌గా గెలిచిన 6 నెలల తర్వాత ఎన్‌డీఏ ఉమ్మడి కార్యకర్తల సమావేశం ఆ రోజు పెట్టడం జరిగింది. ఆ రోజు కార్యకర్తలందరూ కూడా ఆవేశంలో ఉన్నారు. మాకిప్పటి వరకు కూడా మిడ్ డే మీల్స్ అయితేనేమి, అదేవిధంగా బుక్ కీపర్స్ అయితేనేమి, డీలర్స్ అయితేనేమి అవేమి కూడా మాకు లేవు. ఇప్పటికి కూడా 6 నెలలుగా వైసీపీ వాళ్ళే చేస్తున్నారు. మేమేం చేయలేకపోతున్నాం అనేది కూడా మా దృష్టికి రావడం జరిగింది. అదే విధంగా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా గత 2, 3 నెలల నుంచి కూడా అందరు కార్యకర్తలు వచ్చి మాట్లాడుతుంటే, ఆ రోజు మా డాక్టర్ పార్థసారథి ఎమ్మెల్యే గారు ఒకటే అన్నారు. "అయ్యా! మీకు అన్యాయం జరిగిన మాట వాస్తవమే. ఎందుకంటే అంతకుముందు 2019లో గవర్నమెంట్ వచ్చిన ఒక్క రోజులోనే టోటల్‌గా చేంజ్ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం అన్యాయం జరిగిన మాట వాస్తవమే. 6 నెలలైనా కూడా మీకింకా ఇవ్వకపోవడం కరెక్టే. కాబట్టి ఇప్పుడు మేము చెప్తున్నాం. మేమందరం కూడా అక్కడ పార్థసారథి వాయిస్ ఒకటే కాదు. మేమందరం కూడా కలిసి చెప్పేదేమిటంటే ఇక్కడ 100% మీకిప్పిస్తాం అని చెప్తూ, ఎందుకంటే మళ్ళీ కార్యకర్తలు నమ్ముతారో లేదో అనే ఉద్దేశంతోన చంద్రబాబు నాయుడు మేము చెప్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు, నేను చెప్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే అని అన్నారు. అది వేరే ఉద్దేశం అయితే కాదు. అగౌరవపరచడం కూడా కాదు. ఎందుకంటే కార్యకర్తల్లో మనోధైర్యం నింపడం కోసం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే అని. ఎందుకంటే 6 నెలలుగా కార్యకర్తల్లో గూడు కట్టుకున్నటువంటి ఒక అసంతృప్తిని తీసివేయడానికే ఆ మాట అన్నారు తప్పితే అగౌరవపరచడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు, మీరు మా మధ్యలో గిల్లాలు పెట్టాల్సిన అవసరం లేదు. మా మధ్యలో చిచ్చు పెట్టాల్సిన అవసరం లేదు. మేమందరం కూడా కలిసే ఉన్నాం. మీరు ఇక్కడ చిచ్చు పెట్టి ఏదో చలిమంట కాచుకోవాలని చూస్తున్నారు గానీ, ఆ ఛాన్స్ మేము ఎప్పటికి ఇవ్వము. ఎందుకంటే మా ఏకైక లక్ష్యం ఆదోనిని డెవలప్‌మెంట్ చేసి చూపించడం. ఎందుకంటే మీరే అన్నారు 5 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా అంటే 5 సార్లు నేను పోటీ చేశాను అని అన్నారు. పోటీ చేసి 3 సార్లు ఎమ్మెల్యే అయినాను. 3 సార్లు ఎమ్మెల్యే అయిన ఒక నియోజకవర్గం ఏ విధంగా డెవలప్‌మెంట్ అయ్యిందా అనేది ప్రజలు చూస్తారు కాబట్టి, ఒక్కసారి మా ఎమ్మెల్యే గారు గెలిచిన వెంటనే ఎంత డెవలప్‌మెంట్ చేసి చూపిస్తాం అనేదే ఒక ఏకైక లక్ష్యంతోన మేము పనిచేస్తున్నాం కాబట్టి, ఇవన్నీ కూడా మీరు ఎంత మా మధ్యలో చిచ్చు పెట్టాలన్నా కూడా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు. ప ఎవరు డాక్టర్ పార్థసారథి గురించి ఎందుకు ఇలా మాట్లాడారు, ఏం మాట్లాడారు అనేది కూడా ఆల్రెడీ అంతకు ముందు కూడా చెప్పారు. ఇప్పుడు ఈ ఒక్కరోజు సమస్య ఒకటే కాదు. గత 6 నెలలుగా ఆదోనిలో జరుగుతున్నటువంటి సమస్యల పైన ఆయన ఇంతకు ముందు చెప్పారు కాబట్టి, ఆ విషయమే గట్టిగా చెప్పారు. ఎందుకంటే నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిన, నేను చెప్పినట్టే వాళ్ళు చెప్పినట్టే అని లెక్కతో ఆ మాటతో అన్నారు తప్పితే వేరే రకంగా కాదని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. సాధారణంగా ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేని మామూలుగా అయితే ఎమ్మెల్యేగానే మనం గౌరవించాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ప్రతిపక్షాలు చాలా మంది కూడా వలస వచ్చిన ఎమ్మెల్యే వలస వచ్చాడు అంటే మన ఈ పశ్చిమ ప్రాంతంలో చాలా మంది ప్రజలు వలస వెళ్ళిపోతుంటారట. వలస వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ పోతుంటారు. అంటే డబ్బులు దోచుకోవడానికి వలస వచ్చాడు,
కానీ ఇలాంటి ఎమ్మెల్యే వలస వచ్చినాడు కాబట్టి వెళ్ళిపోతాడు, అలాంటి ఎమ్మెల్యే నమ్మొద్దని అని చెప్పి ప్రతిపక్షం మాజీ ఎమ్మెల్యే గారు అంటున్నారు. దానికి అయ్యా మాజీ ఎమ్మెల్యే గారు సాయి ప్రసాద్ రెడ్డి గారు, మీరు ఒకటి తెలుసుకోవాలి. ఆయన వలస వచ్చాడు అంటే అర్థం ఏంటో నాకు అర్థం కాలే. ఎందుకంటే ఆయన 2004 నుంచి నేను ఆయన్ని ఇక్కడనే చూస్తున్నాను. 2004లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటి నుంచి అప్పుడు కూడా ఇక్కడ నా ఎలక్షన్లో క్యాంపెయిన్ చేశాడు. అదేవిధంగా 2019లో కూడా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. 2009, 14లో కూడా బీటీ నాడన్న కోసం ఎలక్షన్లో క్యాంపెయిన్ చేశాడు. కాబట్టి ఆయన 20 సంవత్సరాలుగా మేము ఆయన్ని చూస్తూనే ఉన్నాం. వలస వచ్చాడు, ఎమ్మెల్యేగా గెలిచాడు అంటే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఎక్కడి నుంచి వచ్చాము? మిగతా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? మనమందరం ఇక్కడ స్థిరపడలేదా? ఇది మన మన సొంత ఆదోని కాదు కదా, మీది కానీ మాది కానీ. మేమైతే మంత్రాలయం కోసిగి నుంచి వచ్చాము. మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మిగతా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎమ్మెల్యే కాంతి లేని ఈయన ఎమ్మెల్యే అయితే ఈయన దోచుకోవడం అంటే మీరు కూడా దోచుకోవడానికి వచ్చారా? చెప్పండి, మీరే చెప్పండి. మీరు వేరే ఊరు నుంచి వలస వచ్చారు, ఇంకొకరు వేరే ఊరు నుంచి వలస వచ్చారు, అందరూ ఎమ్మెల్యేలు అయినారు కదా. మరి ఈయన కూడా వచ్చారు, చిత్తూరు నుంచి వచ్చారు. ఈయన సాక్షాత్ ఎలక్షన్లోనే చెప్పారు, మాది కర్నూలు జిల్లానే చెప్పారు, వచ్చారు, ఎమ్మెల్యే అయినారు. అంటే మీరు దోచుకున్నట్టు అంటే మీరు మీ దీని అర్థం మేము దోచుకున్నట్లు ఈయన దోచుకుంటున్నాడు అని అర్థమా? లేకపోతే ఏంది? మాకైతే అసలు మీరు మాట్లాడడానికి అర్థమే కాలే. మీరు ఏం మాట్లాడుతున్నారో మాకు అర్థం కాదు. ఇప్పుడు ఆయనకు అవకాశం వచ్చింది, బీజేపీ పార్టీ ఆయనకు అవకాశం ఇచ్చింది ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయడం. ఎన్డీఏ కూటమిలో ఆయన అందరం గెలిపించాము. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులం అందరం కూడా కష్టపడి గెలిపించాము. ఆయన ఎమ్మెల్యే అయ్యారు. ఇక్కడ పరిస్థితులన్నిటినీ ఆయన చూస్తున్నారు, ఏవి ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి. ఆయన కొత్త వ్యక్తి అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే 2019లోన 19లోన సాక్షాత్ ఆయన ఎంపీగా పోటీ చేశారు. ఎంపీ నియోజకవర్గంలోన ఇది కూడా ఆదోని కూడా ఒక నియోజకవర్గమే కదా, ఎంపీ పార్లమెంట్లోన. అంటే వలస వచ్చిన వ్యక్తి ఎంపీ ఉన్నప్పుడే వలస రావాలి కదా. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారేమో అని నేను అనుకుంటున్నాను. కాబట్టి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారికి నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను, అయ్యా మిమ్మల్ని ఇప్పటికీ కూడా మేము గారు 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 అనే పిలుస్తున్నాం. ఎందుకంటే అది మాకు నేర్పించిన, మా తల్లిదండ్రులు నేర్పించిన మర్యాద. మీరు కూడా ఒక ఎమ్మెల్యే అయిన వ్యక్తిని గారు అని పిలిస్తే బాగుంటుంది. పార్సారథి అని పిలవడం అనేది చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది, విడ్డూరంగా ఉంటుంది, అసహ్యంగా కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా రేపొద్దున మీరైనా మిమ్మల్ని ఎవరైనా సాయి ప్రసాద్ రెడ్డి అంటే మీరు ఊరుకునే ఉంటారా? కాబట్టి అంటే బీసీలు అంటే మీకు ఎంత చులకన? ఎందుకు ఇంత చులకన? మరి మీ చుట్టూలో బీసీలే ఉంటారు, అందరు బీసీలే ఉంటారు, అందరు ఎస్సీలే ఉంటారు, అందరు ఎస్టీలే ఉంటారు, మైనార్టీ వాళ్ళు ఉంటారు. కానీ మీకు వాళ్ళంటే అసహ్యం. వాళ్ళు ఉన్నత స్థాయికి రాకూడదు. ఉన్నత స్థాయికి వస్తే ఇలా అమర్యాదగా పేరు పెట్టి పిలవడం. కాబట్టి మీరు పార్సారథి గారిని ఎమ్మెల్యే అయినారా? మనం ఎమ్మెల్యేకి గౌరవం ఇవ్వాల్సిందే. కాబట్టి మీరు గారు అని పిలిస్తే బాగుంటుంది. ఇదైతే నేను తీవ్రంగా ఖండిస్తున్నానండి. ఒక బీసీ మహిళగా, పార్టీలో మా తెలుగుదేశం పార్టీ సభ్యురాలుగా కూడా నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. కాబట్టి ఇంకొకసారి ఇలా మాట్లాడకపోవడం మంచిది. ఎందుకంటే వలస అనేది కూడా ఇప్పటి నుంచి మీరు మాట్లాడకపోవడం కూడా చాలా మంచిది. మీకు మంచిది. మాకొకటే కాదు, మీకు కూడా మంచిదని నేను తెలియజేసుకుంటున్నాను.